నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని పేదల ఇళ్లను పరిశీలించిన మంత్రి మనోహర్. ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామంటూ స్పష్టం. రాష్ట్రం నుంచి తరలి వెళ్లిన పరిశ్రమలు తిరిగి తీసుకువస్తాం, సంప్రదింపులు జరుపుతున్నామన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద పోటు. దిగువకు విడుదలవుతున్న 5,22,000 క్యూసెక్ల వరద. అనంతపురంలోని రామ్ నగర్ సమీపంలో ఏటీఎం చోరీ. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను పగలగొట్టి 30 లక్షలు కాజేసిన దుండగులు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని పెదరావూరి, సిరిపురం, దావులూరు ప్రాంతాల్లో పేదల కోసం ఉద్దేశించిన లేఅవుట్లను, అక్కడి ఇళ్ల నిర్మాణాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలు, గృహ నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఇక దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని, లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లకు 2 వారాల గడువు ఇస్తున్నామని అన్నారు. పనులు మొదలు పెట్టకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అలాగే లబ్దిదారులకు వారి స్థలాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ నుంచి లబ్దిదారులకు రావాల్సిన బకాయిలు వారం రోజుల్లో విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని త్వరలోనే పెంచుతామని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు, కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ సుమారు 3,792 మంది లబ్ధిదారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. అందులో ఇప్పటివరకు కేటాయించింది 1,800 మందికే. ఆ 1,800 మందిలో కూడా అంటే ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయింది ఈ కార్యక్రమం. 4 సంవత్సరాల్లో కూడా ఆ 1,800లో కట్టుకుంది కాస్త కేవలం 489 మంది. ఆ 489 కూడా చూపిస్తున్నారు, కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ న్యాయం జరగలేదు. హౌసింగ్ మన రెడ్ క్రాస్ పక్కన, బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ఆఫీస్కి 10 సార్లు కన్నా ఎక్కువ మంది ఎంతమంది తిరిగారు ఒకసారి చేతులు ఎత్తండి. 150 సార్లు మీరు తిరిగారు. ఎవరికైతే ఇళ్ల స్థలం ఇచ్చామని చెప్పారో వాళ్ళు కనీసం ఇళ్ల స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదో వాళ్ళ చేతులు ఎత్తండి. ఓర్ మై గాడ్, ఇది మరీ అన్యాయంగా ఉంది. ఇంతమందా? ఏమంటే 50,000 రూపాయలు రుణాలు తీసుకున్నారు, దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు. దయచేసి వాళ్ళ చేతులు లేపండి. సో ఇంతమంది వెనకబడి ఉన్నారు, నాకు కనపడుతున్నారు. ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందే 1-2 మహిళలు పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఒక 5 కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పనులు చెప్పారు. చాలా మోసం జరిగింది ఇక్కడ, అవునా కదా? కాంట్రాక్టర్లు మోసం చేశారు లేదా మీరు చెప్పండి. సో డెఫినెట్గా నేను పోలీసు వ్యవస్థని నేను కోరాను, స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా వివరించేటట్టు యాక్షన్ తీసుకుందాం. ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను, నెల రోజుల్లోనే వాటిని సర్దిద్దుకుని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న ఒక తపనతోటి పాపం ఇంతమంది ఆవేదనతో ఈరోజు వచ్చారు, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకొని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. సో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయలేదు అధికార యంత్రాంగం అనుకోవచ్చు, మీరు బాధపడవచ్చు. కానీ వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. అది నిజమేనా? వాస్తవమా? రేట్ అట్లా ఉందా ఇక్కడ చెప్పండి. ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు వేయడానికి సిద్ధమైన లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెదరావుడికి సంబంధించిన గ్రామస్తులు మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పాడేశారు. వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. ఎవరైతే భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారో రైతులు 90 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టి భూములు కొన్నారు వాళ్ళ దగ్గర. ఇది ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి. నేను తహసీల్దార్ గారు చెప్పాను, దీనిపైన ఎంక్వైరీ వేస్తాం.
ఎవరైతే ఆ విధంగా వ్యవహరించారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్తున్నాను. కాలువల విషయంలో దయచేసి తెనాలి పట్టణంలో మీ అందరూ చూశారు, ఎందుకంటే ఎక్కువ మంది తెనాలి పట్టణంలో నివసించిన వాళ్ళు. ముందు నుంచే మనం జాగ్రత్త పడబోతే రేపటి రోజున మన కార్యక్రమాలు చేసుకోలేము. మీరు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు, కాలువలు తీయడం లేదు, చెత్త సేకరించడం లేదంటే మన అందరం కూడా పౌరులుగా మన బాధ్యతగా మనం భావించుకోవాలి. 30 అడుగుల రోడ్డు మనం విస్తీర్ణ వదిలినప్పుడు దయచేసి మీరు కట్టుకునే ఇంటి దగ్గరే మీరు ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. జాగ్రత్తగా మీరు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రాబోయే రోజుల్లో నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శవంతమైన కాలనీగా మనం మార్చుతాం. దళితుల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయాలనే కుట్రతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అంశాన్ని వేగవంతం చేశారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ధనరాశి శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని రేచర్లపేట రైల్వే గేటు వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధనరాశి శ్యామ్ సుందర్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. దళిత గిరిజనులు రాజ్యాధికారం చేపట్టకూడదనే దురుద్దేశంతో వర్గీకరణ అంశాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పచ్చిపాల కోడి శ్రీను, బత్తిన అచ్చారావు, తంతాడ దుర్గాప్రసాద్, కందికట్ల మణిబాబు తదితరులు పాల్గొన్నారు. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 7 ధర్మాసనంలో 6 వర్గీకరణ చేయాలని, ఎస్సీ ఎస్టీలను విడదీయాలని, అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న ఐకమత్యాన్ని పాడు చేయాలని, ఎప్పుడూ కూడా ఈ భారతదేశంలో దళిత గిరిజనులు ఎవరూ కూడా రాజ్యాధికారానికి రాకూడదనే దురుద్దేశంతో మాత్రమే ఈ వర్గీకరణ అనేది తీసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీల్ని విడదీసి క్రిమిలేయర్ అని ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చారు. ఈ క్రిమిలేయర్ అనే పదం ఏంటంటే ఎవడన్నా చిన్న ఉద్యోగం చేసుకున్నా, ఎవరికన్నా ఇల్లున్నా వాడికి రాజ్యాంగ ఫలాలు వర్గీకరణలో కాకుండా చేసి ఈ రాజ్యాంగ ఫలాలు అందకుండా చేయాలని చెప్పి ఈ రిజర్వేషన్ని రద్దు చేయాలని ఒక కుతంత్రం ప్రకారంగా ఆర్ఎస్ఎస్ చేసిన కుట్రకి ఈ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ విధమైన జడ్జిమెంట్లు ఇవ్వడం అనేది తప్పని ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము అత్యున్నత న్యాయస్థానానికి రేపు రివ్యూకి వెళ్తున్నాం. రివ్యూకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూసి భారతదేశం మొత్తం మీద ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి ఐకమత్యంగా రేపు జరగబోయే ఉద్యమాలకి ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాలని, ఈ దళితులను విడదీస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ విధంగా చేయడం వల్ల దళితుల్లో ఐకమత్యం పెరిగి రేపు రాజ్యాధికారానికి కూడా మేము రావడానికి అవకాశం కల్పించినందుకు ఒక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుదిపెట్టించాలని చెప్పి ఈ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రని ఏ పరిస్థితులను తిప్పికొడతామని చెప్పి తెలియజేస్తూ విరమిస్తామని. జై భీమ్. గత ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలి వెళ్లిన పరిశ్రమలు తిరిగి తీసుకువచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం తిరుపతి రావడం జరిగింది. దైవ దర్శనం పూర్తి చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వరుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఏదైతే ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ పక్షాల కూటమి ఆధ్వర్యంలో భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. భారతదేశం అతి త్వరలోనే మూడవ ఆర్థిక వ్యవస్థకు చేరాలని, అలాగే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అన్ని రకాలుగా కూడా రాజధాని కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి,
పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ పరిశ్రమల్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో, కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించేటువంటి విషయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్ని కోరడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు కూడా పెద్ద ఎత్తున రక్షణ కల్పించడంతో పాటు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టింది. దేవాలయాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. జగన్ గ్రహణం కారణంగా చిన్నచూపు చేసినటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరిపోయినటువంటి ఒక వాతావరణం ఇవాళ రాష్ట్రంలో నిర్మాణమైంది. దీనికి చక్కటి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం పూర్తిగా నీటితో నిండిపోవడం, 1-2-3 రోజుల్లో నాగార్జున జలాశయం కూడా పెద్ద ఎత్తున నీటి సామర్థ్యంతో నిండడం, ఇవన్నీ కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక వరంగా మేమైతే భావిస్తాం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు భారీగా వరదను విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 4,50,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 5,22,000 క్యూసెక్కులకు పైగా కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 882 అడుగుల వద్ద ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.